అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనము దేవుని మర్మము అనగా ఏమిటో తెలుసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, మిస్టరీ ఆఫ్ గాడ్ తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా రిక్వెస్ట్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో దేవుని రాజ్య సువార్త, దేవుని కోసం మనం ఎలా జీవించాలి, అదేవిధంగా నిజంగా క్రీస్తుని ఎలా నమ్ముకోవాలి అనే విషయాల మీద నేను వీడియోస్ చేశాను. అదేవిధంగా ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం మీద చివరి దినాల్లో మనం ఎట్లా దేవుని కోసం సిద్ధపడాలి, చివరి దినాల్లో జరగబోయే సంఘటనల గురించి నేను వీడియోస్ చేశాను. దయతో మీరందరూ వాటిని చూడాలని, ఇంకా ఎక్కువ మంది వినటానికి, తెలుగు వారందరికీ వాటిని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మనము ఈరోజు దేవుని మర్మం గురించి తెలుసుకుందాం. అసలు దేవుని ఉద్దేశం ఏమిటి, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ప్లాన్ ఏంటి, ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఎందుకు ఈ సృష్టి కానీ, ఈ భూమి, సముద్రము, ఈ జలచరములు కానీ, మానవాళి కానీ, జీవరాశులు అన్నిటినీ కూడా అసలు ఎందుకు చేశాడు, ఆయన ఉద్దేశం ఏంటి, చివరిగా అసలు ఏం జరుగుతుంది, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఈ కాన్సెప్ట్స్, ఈ ఉద్దేశాలను ఉపయోగించుకొని నేను ఈ వీడియో చేశానండి. మీరందరూ దీన్ని చివరిదాకా చూడండి. దీంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము ప్రార్థనాపూర్వకంగా భయభక్తులతోటి అర్థం చేసుకోవాలి. ఈ వీడియో యొక్క ఉద్దేశము జ్ఞాన ప్రయోగం కానీ అట్లాంటివి ఏమీ లేవండి. ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. మీరు దేవుని యందు బలపడి దేవుని కోసం జీవించాలి అన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుట, దేవుని మర్మము, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఒక ప్లాన్ తోటి ప్రతి పని చేస్తున్నారు. అవి మనము అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం దేవుని కోసం నమ్మకంగా జీవించగలం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యుగాంతము వరకు, అంటే ఒకరోజు యుగము, ఈ యుగం అంతా కూడా అంతం అవ్వబోతుంది. అప్పుడు అసలు నీతి బయలుపరచబడింది. తర్వాత ఈ భూమి మీద ఉండే ప్రతి విషయమైన పాపమును ఆయన నివారణ చేయబోతున్నాడు. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడాలి. అంటే ఈ భూమి మీద సైతాను ద్వారా వచ్చిన ప్రతి దోషము, ఆదాము ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి పాపమును ఆయన ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే దాన్ని రక్తంతో ప్రోక్షించి కడిగి వేసేయాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అన్యజనులు యూదులతో పాటుగా రక్షింపబడాలి. పూర్వకాలంలో ఓన్లీ దైవ జనాంగము, ఇశ్రాయేలు జనాంగము, యూదులు మాత్రమే రక్షింపబడే అవకాశం ఉండేది. కానీ దేవుని యొక్క మర్మము అన్ని జనులు కూడా రక్షింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అంటే దేవుడు ఒక ఉద్దేశంతో ఇప్పుడు మనం అనుకున్న విషయాలన్నీ చేశాడు. ఆయనకు ఒక నిర్ణయం ఉంది, ఇది చెయ్యాలి, ఈ విషయము చెయ్యాల్సి ఉంది అని చెప్పి ఒక నిర్ణయం చొప్పునే ఇవన్నీ చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, అంటే టైం అయిపోబోతుంది. ఈ టైం అంతా అయిపోయిన తర్వాత యుగాంతములో ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటును బట్టే జరగాలి. సో ఇవన్నీ దేవుని యొక్క మర్మాలు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం, ఆయనకు ఒక సంకల్పం కూడా ఉంది. ఆ సంకల్పం కూడా ఎప్పటికీ ఉండిపోయేది. అయితే ఇవన్నీ కూడా దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్నవి. ఈ మర్మములు మరుగై ఉన్నాయి, అంటే ఎవరికీ తెలియపరచబడలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మర్మం ఇప్పుడు అపోస్తులకు, ప్రవక్తలకు తెలుపబడినది.
పూర్వకాలం ముందు ఉన్న క్రీస్తు పూర్వము యేసయ్య భూమి మీదకి రాకుండా ఉన్న రోజుల కంటే ముందు రోజుల్లో ఈ మర్మము వారికి తెలియపరచబడాల. ఇప్పుడున్న అపోస్తులు యేసయ్య వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను మళ్ళా ఆయన ఆదరణకర్తగా పంపించిన తర్వాత అపోస్తలులు, ఆయన శిష్యులైన అపోస్తలులు, పౌలు గారి ద్వారా ఇంకా ప్రవక్తల ద్వారా ఈ మర్మం ఇప్పుడు బయటకు చెప్పబడింది. పూర్వమంది ఇది మనుషులకు తెలియపరచబడలేదు. ఇంకా ఆయన మర్మంలో భాగం ఏంటంటే తిరుగుబాటును మాన్పుట. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా సైతాను మూలాన మనం సంపాదించుకున్న ఆ ఆస్తి లాంటిది. దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇస్తే దాన్ని వినము, తిరుగుపడతాం. ఏదన్నా మంచి చెయ్యి అని చెప్తే తిరగపడతాం. లేకపోతే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్తే తిరగపడతాం. మనకి ఏదైనా ఒక విధి నిర్వహణ లేకపోతే ఒక ధర్మము చెప్పినప్పుడు తిరుగుబాటు చేస్తాం. అట్లాంటివన్నీ మాన్పివేయబడాలి. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడింది. ఇది ఒక మర్మము. ఇది దానియేలు గారికి 9వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక దర్శనం ద్వారా గాబ్రియేల్ గారి దేవదూతల ద్వారా ఈ వివరము 70 వారములు అనే దాని గురించిన వివరములు చెప్పటం జరుగుతుంది. సో దాని గురించి సింపుల్గా నేను చెప్తాను. ఎందుకంటే దేవుని మర్మం మనకు అర్థం కావాలి కాబట్టి. అదేంటంటే 70 వారములు అనేది దేవుడు నిర్ణయించిన ఒక కాలం. ఇది దానియేలు గారు ఆయన చెప్పినప్పుడు ఆయన 9వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏమంటే యెరూషలేము కట్టవలెనని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అని చెప్పి ఈ 70 వారములు ఆయన చెప్తారు. సో యెరూషలేమును కట్టవలెనని ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది? కోరేషు గారు పరిపాలనలో ఉన్నప్పుడు అది జరిగింది. ఇది నెహెమ్యా గ్రంథము, అంటే మాదీలు పారసీకులు రాజ్యము చేసేటప్పుడు ఇది ఈ ఆజ్ఞ బయలుదేరటం జరిగింది. సో అది మనకి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయం ఉంటుంది. సో అక్కడ ఒక డేట్ చెప్పబడుతుంది. ఆ డేట్ ప్రకారము అప్పటి నుంచి 70 వారములు లెక్కగడటం అనేది జరుగుతుంది. ఇది దేవుడు నిర్ణయించిన కాలం. సో అప్పటి నుంచి దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా ఈ 70 వారాలని 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి 7 వారములు జరిగిన పిమ్మట 7 వారములకు మందిరము కట్టబడుతుంది, పట్టణ ప్రాకారములు కట్టబడుతుంది. 62 వారములు అయిన పిమ్మట అభిషక్తుడు వచ్చి చనిపోతాడు అని చెప్పి ఒక చోట రాయబడి ఉంటుంది. అతడు 1 వారమునకు తన నిబంధనను స్థిరపరచును అని చెప్పి ఒక చోట రాయబడి ఉంటుంది. మొత్తం 70 వారములు. సో దీంట్లో 7 వారములు 62 వారములు ఆల్రెడీ గతించిపోయినాయి. అభిషక్తుడు వచ్చి చనిపోతాడు అని అంటే యేసయ్య భూమి మీదకు వచ్చి ఆయన సర్వమానవాళి కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినాన తిరిగి లేచి 50 వారములు ఆయన శిష్యులందరికీ కనపడి, అనేక మందికి కనపడి 500 మందికి కంటే పైగా తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన శిష్యులకు చెప్తాడు, బాధపడతా ఉంటుంటే, నేను తిరిగి మళ్ళా వస్తాను, అప్పటి వరకు మీకు ఆదరణకర్తను మీకు నేను పంపిస్తాను అని చెప్పి చెప్తాడు. సో పెంతెకోస్తు రోజున పేతురు గారు ఆయన ఇంకా అనేక మంది శిష్యులు మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అగ్ని నాలుకల వంటి ఆత్మ వారందరి మీదకు వచ్చి వారు ప్రవచనం చెప్పటం ప్రారంభిస్తారు. సో ఆ రోజు నుంచి అనేక మంది దేవుని నమ్ముకుంటారు. ఆ రోజే 3000 మంది వరకు పేతురు సువార్త ద్వారా దేవుని నమ్ముకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి దేవుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తును అంగీకరించిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులను పిలువబడుతున్నారు. అప్పటి నుంచి సంఘములు కట్టబడుతున్నాయి. సో ప్రస్తుతము యేసయ్య వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఉన్న ఈ క్రీస్తు శకంలో ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్ని ఏమంటారంటే సంఘయుగము, చర్చ్ ఏజ్ అని అంటారు. ఈ సంఘయుగానికి కాలం నిర్ణయించబడలేదు.
ఇక్కడ ఒక విషయం కూడా మీరు గమనించాలి. ఇప్పుడు యూదులకు నిర్ణయించబడిన ఈ 70 వారముల్లో క్రీస్తు వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయే వరకు 69 వారములు ముగించబడినాయి. అయితే ఈ అప్పటి నుంచి యూదుల యొక్క కాలచక్రము ఆగిపోయింది. ఇప్పుడు మనం ఉన్నది అన్యజనుల కాలము అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం సంఘయుగంలో ఉన్నాము. ఈ అన్యజనుల కాలముకి సంవత్సరాలు లెక్క, కాలము నిర్ణయించబడలేదు. సో దాని గురించి మనము ఈ వీడియోలో కొంచెం విపులంగా కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఈ సంఘయుగము అయిపోయే టయానికి సడన్గా యేసయ్య ఆకాశ మేఘాల మీద వస్తారు. రాగానే మెరుపు వలె ఆయన తూర్పు నుంచి పడమరకు మెరుపు ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా వస్తారు. ఆయన రాగానే సంఘం ఎత్తబడుతుంది. చనిపోయిన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు, సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన వెంటనే అప్పుడు మరలా ఈ మిగిలిపోయిన 70వ వారము అనేది మొదలవుతుంది. అదే 7 ఏండ్ల శ్రమల కాలం, 1 వారము అని అంటారు. సో ఇది 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసయ్య నిజముగా రెండవ రాకడికి భూమి మీదకి రెండవ రాకడగా ఆయన భూమి మీదకి వస్తారు. వచ్చి 1000 ఏండ్లు పరిపాలిస్తారు. ఇది 70 వారములు గురించిన కాల నిర్ణయము. ఇప్పుడు ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవన్నీ నేను తర్వాత వీడియోస్లో చేస్తాను. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూస్తుంటే కనుక ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో 1000 ఏండ్ల పరిపాలన అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ విషయాల్ని దానియేలు గారు చెప్పటమే కాదు, ప్రవక్తలు అనేది చెప్పటమే కాదు, యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు సువార్త చేస్తున్నప్పుడు, తను సువార్త ప్రారంభించినప్పుడు మొట్టమొదట చెప్పిన మాటలు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనము. అంటే బాప్తిస్మిచ్చే యోహాన్ గారు కానీ సువార్త మొట్టమొదటిగా స్టార్ట్ చేసినప్పుడు యేసయ్య కానీ చెప్పిన మాటలు ఇవి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. అంటే ఇక్కడ టైమింగ్స్ గురించి చెప్తున్నారు. అంటే టైం అయిపోయింది, ఒక నిర్ణయ కాలం అనేది నిర్ణయించబడింది, ఆ టైం అయిపోతుంది. సో చివరిగా రాబోయే దేవుని రాజ్యము రాబోతున్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పి చెప్తున్నారు. అట్లానే ఇప్పుడు ఇచ్చిన వర్సెస్లో ఆ విషయాలు మీకు ఉంటాయి. అయితే యేసయ్య వచ్చి చనిపోయి మనందరి పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణం గెలిచి లేచాడు, పునరుద్ధానుడై లెగిశాడు. ఆయన లెగిసి ఆ విధంగా దేవుని కుమారుడు అని అనిపించుకున్నాడు. మొదటి పునరుద్ధానం. అయితే తర్వాత ఆయన లెగిసి అందరికీ కనపడి ఆరోహణమై పరలోకము వెళ్తున్నప్పుడు శిష్యులు బాధపడుతూ ఉంటే, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి చెప్తాడు ఆరోహణమై వెళ్తున్నప్పుడు. సో పేతురు గారు ఆయన శిష్యులు మేడగది మీద పెంతెకోస్తు రోజున ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని నాలుకల వంటి ఆత్మ క్రిందికి దిగి వస్తుంది. వారందరూ ప్రవచిస్తారు, వారి భాషల్లో, అనేక భాషల్లో వారు మాట్లాడతారు. సో ఆత్మదేవుడు దిగి వచ్చిన రోజు, ఆ రోజున ఏమంటారంటే పెంతెకోస్తు అని అంటారు. ఆ రోజు నుంచి సంఘములు కట్టబడుతున్నాయి. సో పెంతెకోస్తు నుంచి సంఘములు కట్టడం, సంఘములు స్థాపించబడటం మొదలైంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈ విషయాలు కొన్ని మనకు అర్థం అవటానికి ఉంటాయి. అదేవిధంగా అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 22వ వచనంలో మొట్టమొదట అంతియొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంటుంది. అంటే క్రైస్తవులు అంటే అంతకుముందు యేసయ్య రాకముందు ఉన్నవారంతా కూడా యేసయ్య కోసం ఎదురు చూస్తూ, ఆయన మెస్సియాగా భూమి మీదకి వస్తాడని ఎదురు చూస్తూ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించారు. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు వచ్చి చనిపోయి మన కోసం తిరిగి లేచాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అని చెప్పే ఉద్దేశంతో ఉంటారు. అంటే అంతకుముందు వారేమో క్రీస్తు మన కోసం వస్తారు అని చెప్పి ఎదురు చూశారు. ఇప్పుడు మనము కానీ పెంతెకోస్తు నుంచి మనము కానీ క్రీస్తు మన కోసం వచ్చాడు అని చెప్పి విశ్వసిస్తున్నాం. అంటే ఇక్కడ
పూర్తిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే సెంటర్ అనేది ఓన్లీ క్రీస్తు మీద ఆధారపడింది. ఎందుకంటే పరలోక రాజ్యానికి యేసు లేకుండా, క్రీస్తుగా ప్రభువారు లేకుండా మార్గం లేదు. మన పూర్వీకులకైనా, క్రీస్తు వచ్చిన తర్వాత మనకైనా కూడా. అంటే పరలోక రాజ్యానికి మార్గము నేనే. ఆయన చెప్పాను, యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. సో కాబట్టి మన ఆదాము నుంచి క్రీస్తు పుట్టిన వరకు ఉన్న జనాంగం అంతటికీ ఆయన నమ్ముకొని ధర్మశాస్త్ర ప్రకారం జీవించిన వారైనా కానీ, యేసయ్య వచ్చి చనిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు మనం ఉన్న ఈ జనం అంతా కూడా వారికి మార్గము ఒక్కడే, యేసయ్య ఒక్కరే మార్గం. ఆయన ద్వారానే మనం దేవునితో సమాధాన పడాలి, ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం చేరాలి, దేవుని యొద్దకు చేరాలి. సో ఇప్పుడు క్రీస్తు తర్వాత ఉన్న వీరందరిని ఏమంటారంటే, ఏమని పిలుస్తున్నారంటే, మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి, ఈరోజు మనము కూడా క్రీస్తుని అంగీకరించినట్లయితే మనము కూడా క్రైస్తవులము అనబడుతాము. సో పెంతుకోస్తు దినము మొదలుకొని మనం ఒక కాలాల గురించి చెప్పుకుంటున్నాం కదా. పెంతుకోస్తు దినం మొదలుకొని తిరిగి సంఘము ఎత్తబడుతుంది ఆయన యేసయ్య ఆకాశ మేఘాల మీదకి రాగానే. ఆ రోజు వరకు కూడా ఈ యుగాన్ని ఏమంటారంటే సంఘకాలము, సంఘయుగము అని అంటారు. ఇదే ప్రస్తుత యుగం. సో దీనినే అన్ని జనుల కాలము అని కూడా అంటారు. ఎందుకంటే ఇది దేవుడు అన్ని జనులు రక్షింపబడటానికి పెట్టాడు. తర్వాత యూదుల కాలచక్రము ఆగిపోయిన కాలము. యూదుల కాలచక్రం ఎప్పుడు ఆగిపోయింది? యూదుల కాలచక్రం ఏంటిది? ఇంతకు ముందులే మనము దానియేలు గ్రంథంలో దానియేలు గారు చెప్పిన ప్రవచనము తెలుసుకున్నాం కదా. 70 వారములు నియమింపబడినవని. వాటిలో క్రీస్తు వచ్చే వరకు 69 వారాలు ముగించబడినవి. తర్వాత ఇప్పుడు మనము ప్రస్తుత యుగంలో ఉన్నాము. ఈ యుగానికి కాలం లెక్కింపబడలేదు. మరలా ఆగిపోయిన ఈ కాలము లేకపోతే ఆ ఒక వారము 70వ వారము తిరిగి ప్రారంభించబడబోతుంది. అది మళ్ళా యూదులు సమకూర్చబడి తిరిగి స్థాపించబడుతుంది. సో యూదుల కాలచక్రం ఆగిపోయిన కాలంలో మనము ఇప్పుడు ఉన్నాము. సో ప్రస్తుతం సంఘయుగం అని చెప్తున్నారు. ఇది అన్ని జనులమైన మనం రక్షింపబడటానికి నిర్ణయించబడిన కాలము. పౌలు గారికి ఆయన వచ్చి అన్ని జనులకి సువార్త ప్రకటించమని యేసయ్య ఆయనకి తెలియపరిచారు. అదేవిధంగా పేతురు గారికి కూడా విష జంతువులను తినమని చెప్పి కొర్నేలి దగ్గరికి పంపించడం ద్వారా అన్ని జనులకు సువార్త ప్రకటించాలని చెప్పి తెలియపరిచారు. అదేవిధంగా హిందూ దేశమైన మన భారతదేశానికి కూడా తోమా గారు వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తారు. ఆయన ఇక్కడే చనిపోయారు, మన హిందూ దేశంలోనే చనిపోయారు, యూదుడై ఉండి కూడా. సో ఆ విధంగా మనం అన్య జనుల కాలంలో ఉన్నాము. అన్ని జనులు రక్షింపబడటానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రస్తుత సంఘయుగంలో మనం ఉన్నాము. ఒకవేళ ఇదే టైంలో యూదులు గనక ప్రార్థించినట్లయితే యేసయ్య నిజమైన దేవుడని, ఎందుకంటే వాళ్ళు యేసయ్యని నువ్వు యూదులకు రాజువా అని అడిగితే నేను యూదులకు రాజుని అని చెప్పారు. కానీ ఆయన తృణీకరించారు, సిలువ వేయడని చెప్పారు, ఆయన్ని అంగీకరించలా. అయితే ఒకవేళ ఇప్పుడున్న యూదులు దేవుని యేసయ్యని నమ్ముకున్నట్లయితే మొదటి యూదునికి దేవుడు అవకాశం కల్పిస్తాడు. తర్వాత గ్రీసు దేశస్థునికి అనగా అన్ని జనులమైన మనకి ఆయన ఈ అవకాశం కల్పిస్తాడు. సో ప్రస్తుత సంఘయుగంలో మనము ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి. ఈ సంఘయుగానికి కాలం నిర్ణయించబడలేదని చెప్పుకున్నాం కదా. సో అది ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలనంటే మనకి 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కానీ 1వ దశలోనికాయలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రి వేళ దొంగ వచ్చినట్లు వస్తారు అని చెప్పి వ్రాయబడింది. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. సో ఆయన మనకు తెలియకోకుండా వచ్చేస్తాడు. అంటే ఈ సంఘయుగానికి కాలం నిర్ణయించబడలేదు. సడన్గా ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు రావచ్చు, సాయంత్రం రావచ్చు, మొదటి ఏకుజామున రావచ్చు, రెండవ ఏకుజామున రావచ్చు. ఎప్పుడు వస్తారో తెలియదు కనుక మనం సిద్ధంగా ఉండాలి. మనం దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ ఎలా సిద్ధంగా ఉండాలో అనేది ఒక వీడియో చేశానండి. అది కూడా మీరు
చూడాలని కోరుకుంటున్నాను. సో ఆయన ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వస్తారు. ఆయన ఆ విధంగా రాగానే క్రీస్తునందుండి మృతులైన వారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. సో ఆ విధంగా సంఘం ఎత్తబడుతుంది, పైకి మనం వెళ్ళిపోతాం. సో అప్పుడు ఏమవుతుందంటే అదే ట్రిగ్గర్ టైం అంటారు దాన్ని. ఆ టైంలోనే యూదులకు నియమింపబడిన 70వ వారము, అంటే ఒక వారం అంటే 7 రోజులు. 7 రోజులు అంటే 7 సంవత్సరాలు. ఒక రోజు ఒక సంవత్సరం క్రింద లెక్క తీసుకొని 7 రోజులు అంటే 7 సంవత్సరముల శ్రమల కాలము మొదలవుతుంది. సో అంటే యూదుల కాలచక్రము తిరిగి ప్రారంభించబడుతుంది. దాన్నే 70వ వారం అని అంటారు. అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉండంగానే ఆయన ప్రవచనం చెప్తారు. ఒకసారి శిష్యులు యేసు ప్రభువారు యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు యెరూషలేం పట్టణాన్ని చూసి శిష్యులు అసలు ఈ మహా కట్టడాలు చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో అని యేసయ్యతో చెబుతుంటే అప్పుడు యేసయ్య ఒక మాట అంటారు మత్తయి సువార్తలో, రాతి మీద రాయి ఒకటి అయినా నిలువబడకుండా ఇక్కడ పడవేయబడతాయి అని చెప్పి ఆయన శిష్యులకు చెప్తారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి ఆయన శిష్యులు అడిగినప్పుడు. అదేవిధంగా ఆయన ఇంకొక ప్రవచనం కూడా యేసయ్య వారు ఇంకొక విషయం కూడా చెప్తారు. ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, అంతమునకు ఎప్పుడు, టైం ఎప్పుడు అని చెప్పి యేసయ్యని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అంజూరపు కొమ్మ, యేసయ్య ఏం చెప్తారంటే అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని తెలుసుకొనుడి. అంటే దాని అర్థం ఏంటంటే యూదా రాజ్యం అంతా కూడా, ఇశ్రాయేల్ యెరూషలేం పట్టణం అంతా కూడా ఒకరోజు రాయి మీద రాయి ఒకటి అయినా నిలువేయకుండా పడవేయబడుతుందని తెలియపరిచాడు. మరలా ఏం చెబుతున్నాడు, తిరిగి మళ్ళీ యూదులు సమకూర్చబడతారు అనే దాని గురించిందే ఈ ప్రవచనం. సో ఇప్పుడు యేసయ్య చెప్పినట్లుగా క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి అయిన టైటస్ అనే ఆయన ద్వారా యూదుల సామ్రాజ్యం అంతా కూడా, ఇశ్రాయేల్ కంట్రీ అంతా కూడా సర్వనాశనం చేయబడింది. అప్పుడు యూదులంతా కూడా చెదిరిపోయి ప్రపంచ దేశాలకి వెళ్ళిపోయారు. మన ఇండియాలో కూడా వచ్చి ఇప్పటికీ కొంతమంది నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రవచనం అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపించి ఉన్నదని తెలుసుకొనుడి అని చెప్పి ఈ ప్రవచనము ఇప్పుడు నెరవేర్చబడుతుంది. అంటే యూదులు సమకూర్చబడుతున్నారు. క్రీస్తు శకం 70లో సర్వనాశనం అయిపోయిన ఇశ్రాయేల్ కంట్రీ సుమారుగా 1800 సంవత్సరాల తర్వాత కూడా క్రీస్తు శకం 1947-48 ఈ మధ్యలో తిరిగి స్థాపించబడింది. ఇశ్రాయేలు రాజ్యం తిరిగి కట్టబడుతుంది. సో యూదులు తిరిగి వచ్చుచున్నారు. ప్రవచనములు సంపూర్ణములు అయిపోబోతున్నాయి. సో మనము చివరి వారము మొదలయ్యే రోజులు అతి త్వరలో దగ్గరలో ఉన్నవి. సో ఈ చివరి వారం గురించి మనకి దానియేలు గ్రంథంలో దానియేలు గారు చెప్పిన విషయము ఒకటేంటంటే, ఆ రోజుల్లో ఈ చివరి వారంలో ఏం జరుగుతుందో ఆయన చెప్పాడు. అంటే 7 సంవత్సరాల్లో అతడు ఒక వారమునకు తన నిబంధనను స్థిరపరచును. ఈ అతడు అంటే ఎవరంటే ఈయన అంత్యక్రీస్తు ఈ చివరి వారంలో భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆయనకు సహకారిగా అబద్ధ ప్రవక్త అని ఉంటాడు. అదే రోజుల్లో సైతాను కూడా పరలోకం నుంచి మికాయేలు దేవదూత ద్వారా అతనితో యుద్ధం చేసి ఓడిపోయి భూమి మీదకు త్రోసివేయబడతాడు ఆ 7 సంవత్సరాల టైంలోనే. సో ఈ ముగ్గురు వ్యక్తులు 7 సంవత్సరాల టైంలో భూమి మీద వారి సమయం కొంచెమే కనుక భూమి మీద మనుషులను శ్రమ పెడతానికి వస్తారు. సో ఈ ముగ్గురు వ్యక్తుల గురించి నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో మీరు చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చునట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు అని ఉంటుంది. వారు వచ్చి ఈ యెరూషలేం పట్టణాన్ని, తర్వాత పరిశుద్ధమైన జనాంగం అందరినీ కూడా వారు నశింపజేస్తారు. మరియు యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. సో అంటే ఇక్కడ కూడా యేసయ్య
యేసయ్య మళ్ళా తిరిగి భూమి మీదకి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చే టయానికి వాళ్ళు ఉంటారు. ఆయన వచ్చి ఈ ఇద్దరు ఎవరంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అనే ఇద్దరిని కూడా వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తారు. వాని అంతము హఠాత్తుగా వచ్చింది. ఆయనతో యేసయ్య యుద్ధం చేసి వారిని ఓడించి వేస్తాడు. ఓకే, సో అంత్యక్రీస్తు ఎలా ఉంటాడంటే ఆయన్ని ఒక క్రూర మృగంగా వివరించారు. ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఆయన. సో యేసయ్య ఆయనే ఒక క్రూర మృగమే, కానీ మనిషి క్రూర మృగంలాగా వివరించాడు. ఇతను సముద్రంలో నుండి పైకి వస్తాడు. అయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనకు తెలియపరిచిన విధంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు తెల్లని గుర్రం మీద మరియు తెల్లని గుర్రములు ఎక్కి తెల్లని వస్త్రం ధరించుకున్న ఆయన వెంబడించిన ఆయన జనాంగం ద్వారా ఆయన భూమి మీదకు వచ్చి ఆ క్రూర మృగంతో అక్కడ ఈ అబద్ధ ప్రవక్తని అంత్యక్రీస్తుని మొదటి క్రూర మృగము, రెండవ క్రూర మృగము అని చెప్పడం జరుగుతుంది ప్రకటన గ్రంథంలో. సో క్రూర మృగంతో అబద్ధ ప్రవక్తతోటి ఆయన యుద్ధం చేసి ఆయన ఏం చేస్తారంటే తన నోటి నుండి వచ్చిన ఊపిరి చేత వారిని సంహరించి ఆగమన ప్రకాశం చేత వారిని నాశనం చేస్తారు. సో మనకి అగ్నిగంధకములతో మండు గుండం అనేది నిర్ణయం ఒకటి ఉందని మనందరికీ తెలుసు. అది సైతాను కోసం ఏర్పాటు చేయబడింది. అయితే సైతాను మనల్ని అందరినీ మోసం చేసి మనం కూడా అక్కడికి వెళ్ళేటట్టు చేస్తున్నాడు. అయితే ఆ అగ్నిగుండము ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. అయితే మొట్టమొదటిగా అగ్నిగుండంలోకి ఎవరు వెళ్తారంటే ఈ అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తుని ఆయన ప్రాణాలతోటే వాళ్ళతో యుద్ధం చేసి యేసయ్య రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా వచ్చినప్పుడు యుద్ధం చేసి వారిని నరకంలో పడేస్తాడు. ఇది 7 సంవత్సరములు అయిపోయిన చివరి రోజుల్లో యుద్ధ కాలాంతంలో ఇది జరుగుతుంది. ఇద్దరు ఒకసారి నరకంలో వేయబడతారు. అదేవిధంగా ఆ రోజుల్లో 666 ముద్ర వేసుకొని నశించిపోయే జనాంగం ఉంటుంది. దేవునికి లోబడని ప్రజలు ఆ రోజుల్లో కూడా 7 సంవత్సరాల టైంలో వారిని కడమవారు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. వారిని గుర్రం మీద వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే తన నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వారిని అందరినీ కూడా వధించి వేస్తాడు. తర్వాత ఆయన 1000 సంవత్సరములు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా భూమి మీద పరిపాలన చేస్తాడు. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్ అని మనకి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది. తర్వాత ఆయన 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు ఉంటుంది. ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ 1000 ఏండ్ల టైంలో ఇంకా మిగిలిపోయి ఉన్నాడు సైతాను ఇంకా నరకంలో వేయబడలేదు. అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు మాత్రమే నరకంలో వేయబడినారు. అతన్ని ఒక బలిష్టమైన దేవదూత సంకెళ్లతో బంధించి యేసయ్య పరిపాలన రోజుల్లో భూమి మీద లేకుండా అతన్ని పాతాళంలో బంధించి వేస్తాడు. ఇతను 1000 సంవత్సరములు పాతాళంలో ఉంటాడు. 1000 సంవత్సరములు అయిపోయిన తర్వాత సైతాను మళ్ళా వదిలిపెట్టబడతాడు. వదిలిపెట్టబడినప్పుడు అతను మళ్ళీ బయటకు వచ్చి అనేకమైన జనాంగాన్ని మళ్ళీ సమకూర్చుకొని దేవునితో యుద్ధం చేస్తాడు. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. యుద్ధం చేసినప్పుడు అతడు ఓడింపబడతాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు నరకంలో ఉన్నారు కదా. వారి తర్వాత వీరిని ఈ మహాఘట సర్పము అని పిలువబడిన సాతానుని ఇప్పుడు నరకంలో వేయటం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆ 3 వ్యక్తులు నరకంలో వేయబడతారు. ఈ సంఘటనలన్నీ జరిగిపోయిన తర్వాత యేసయ్య యొక్క ధవళమైన మహాసింహాసనం తీర్పు అనేది జరుగుతుంది. ఇది కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల్లో ఉంటుంది. ధవళ సింహాసనం తీర్పు. అప్పుడు సముద్రము తనలోని మృతులను, మరణము భూమి తనలోని మృతులను దేవునికి అప్పగిస్తారు. గ్రంథాలు విప్పబడతాయి. తీర్పు జరుగుతుంది. వాని క్రియల చొప్పున అందరూ కూడా నరకంలో వేయబడతారు. అగ్నిగుండంలోనికి వేయబడతారు. ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుకుటైను ఉండును. ఈ అగ్ని ఒక్కొక్కళ్ళని తీర్పు తీర్చి ఆ విధంగా నరకంలో వేయటం జరుగుతుంది. ఎవని పేరైతే జీవ గ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడదో వారు అగ్ని గంధకములతో మండుగుండములో పడవేయబడుదురు. ఇది 2వ మరణము.
అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పును పండ్లు కొరుకుటైను ఉండును. సో ఈ సంఘటనలన్నీ మనం వింటున్నాం కదా. అయితే చివరికి ఏం జరుగుతుంది? మన కాన్సెప్ట్ ఏంటి? దేవుని మర్మము గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అసలు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 పరలోకమందున్నవి భూమి అందున్నవి క్రీస్తునందు ఏకము చేయవలనని నిర్ణయింపబడినది. ఇది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. భూమి మీద పాపమునంతా నివారణ చేసేసేసి, ప్రాయశ్చిత్తం చేసేసేసి, పరలోకమందున్న వాటిని, పరిశుద్ధమైన వాటిని, భూమి అందున్న నీతిని, అంటే భూమి మీద కూడా ఉండే పరిశుద్ధుల్ని క్రీస్తు ద్వారా అందరినీ ఏకము చేయాలి. ఇది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 అది ఎట్లా ఉంటుందంటే, ఒక్కటే శరీరము, ఒక్కడే ఆత్మ, ఒక్కటే నిరీక్షణ, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇది దేవుని యొక్క మర్మం, దేవుడు మన పట్ల చేయాలనుకుంటున్న గొప్ప కార్యం. సో ఇంకా మెయిన్ విషయం, ఇంకొక విషయం ఏంటంటే, మనం అందరము సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఇలాగూ నియమించబడెను. నేస్తమా, ఇవన్నీ తెలుసుకుంటున్న నీవు సంపూర్ణమైన మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నావా? ఆ విధంగా ప్రభు రాజ్యం కోసం సిద్ధపడాలని కోరుకుంటూ, ఇట్లు మీ సహోదరుడు గ్యాబ్రియల్ కాండ్రు. థ్యాంక్ యూ.